హలో ఎవ్రీవన్, ఏంటి అంటే ఐస్ క్రీమ్ కప్లు ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. సరే గాయత్రి అడుగుతుంది ఎప్పటి నుంచి ఐస్ క్రీమ్ చేయమని. సరే అని ఆర్డర్ చేస్తే ఇవి చాలా అంటే చాలా లేట్ అయిపోయాయి. ఈసారి చేసిన 10 డేస్కి వచ్చే కప్పులు ఇవి. ఐస్ క్రీమ్ చేయా వాటర్, ఐస్ క్రీమ్ వాటర్, మిల్క్, లెట్స్ గో డన్. నేనైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇది ఏంటి అంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఐస్ క్రీమ్ పౌడరు. దీంట్లో అయితే ఫ్లేవర్స్ ఉంటాయి, ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తీసుకోవచ్చు. ఏంటంటే నేను గాయత్రి ఎక్కువ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడుతుంది కాబట్టి స్ట్రాబెర్రీ ఎక్కువ మ్యాంగో అలాంటి ఇష్టపడుతుంది. సో నేను ఏంటి అంటే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను. ఇది ఫస్ట్ అయితే ఏం చేయాలి అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకొచ్చాను కదా, అట్లనే బౌల్లో అయితే ఒక 2 టైమ్స్ అయితే వేసాను. అంటే ఎక్కువ నేను ఐస్ క్రీమ్ ఎక్కువ చేయడానికి కాకుండా తక్కువ చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే ఎక్కువ చేసినా కూడా తింటా మొదలెడితే జలుబులు మళ్ళీ పట్టుకుంటాయి అనేసి. సో ఏంటి అంటే వీటితో 2 టైమ్స్ వేసాను ఈ కప్పుతో నేను మిల్క్ అయితే. చూసారు కదా, అంటే కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మిల్క్ అంతా వేసేసుకోవచ్చు వాటిని. నేనైతే కొంచెమే వేసాను. ఇంకా ఈ పాలు కొంచెం మరిగాక అవి బాయిల్ అయ్యాక కొద్దిగా ఏంటి అంటే ఈ పౌడర్ అంతా కట్ చేసి మొత్తం ప్యాకెట్లో ఉన్న పౌడర్ అంతా వేసేసేయాలి. అందులో వేసేసి అలా కలుపుతూ ఉండాలి. చూసారు కదా, కలర్ అలా షేడ్ అవుతూ ఉంది పింక్ కలర్లోకి. అయితే నేను మొత్తం వేసేసాను ఇప్పుడైతే పౌడరు. ఏంటి అంటే బాయిల్ చేయాలి దీన్ని ఒక 5 or 10 minutes అలాగా. బాయిల్ అయ్యాక దీన్ని అయితే ఇప్పుడు మనం వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, బౌల్లోకి. నేనైతే ఈ ప్లాస్టిక్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. అంటే దాంట్లోనే కాకుండా దాన్ని తీసేసేయాలి అందులోండి. నేనైతే ఇలా ప్లాస్టిక్ దాంట్లో రూమ్ టెంపరేచర్లో చల్లారబెట్టాక దాన్ని ఇందులో అయితే వేసాను. వేసిన దాన్ని ఏంటి అంటే ఒక కవర్ అన్నా పెట్టి దాన్ని బౌల్ క్లోజ్ చేయొచ్చు. నేను ఇంకా కవర్స్ ఏం పెట్టలేదు, టైట్గానే ఉంది కదా నాకు అనేసి క్యాప్. ఇంకా నేనైతే క్యాప్ పెట్టి ఇంకా డీప్ ఫ్రిడ్జర్లో అయితే పెట్టాము. ఒక 10 minutes అయితే ఉంచాము పెట్టి కూడా. పెట్టాక సరే ఎలా ఉందా ఏంటా అని మళ్ళీ ఓపెన్ చేసి అయితే మేము మళ్ళీ చూసుకున్నాము. అంటే 10 minutes అయ్యింది కదా, బయటకు అయితే తీసాం దాన్ని. తీసి ఓపెన్ చేసి చూడగా చూడండి, క్యాప్ తీస్తున్నాను కదా, ఇలా ఓపెన్ చేసాక ఇలా కొంచెం గడ్డ అయితే కట్టింది. దాన్ని ఏంటి అంటే ఇప్పుడు మనం స్పూన్ పెట్టి ఇలా అటు ఇటు స్మాష్ చేసామంటే అదేంటంటే కొంచెం లైట్గా కట్టింది కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి అంటే మళ్ళీ మనం తెచ్చుకున్న కప్పులు ఉన్నాయి కదా వాటిలో పెట్టి మళ్ళీ ఒక 5 hours అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అప్పుడైతే కానీ దానికి ఐస్ కింద తయారవుతుంది, దాన్ని స్టిక్ అయ్యి. నేనైతే ఈ బౌల్లోకి అయితే వేసాను అట్లా. మళ్ళీ చిన్న చిన్నవి తెచ్చా కదా కప్పులు, ఆ బౌల్లోంచి ఆ కప్పుల్లోకి వేసాను అంతా. ఇప్పుడైతే క్యాప్స్ పెట్టేద్దాం ఒక్కోదానికి. చూడండి, క్యాప్స్ అయితే మొత్తం ఫిల్ చేశాను. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జర్లో అయితే ఫిల్ చేసి ఒక 5 hours అందులో పెట్టాము తీసుకెళ్ళి. అది గడ్డ కడుతుంది కదా అనేసి ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ హైలో పెట్టాలి. హైలో పెడితేనే అదేంటంటే గడ్డ అవుతుంది. అయ్యాక మేము బయటకైతే తీసాం వాటిని. సరే అయినాయా లేదా అని చూద్దామని. గాయత్రి స్కూల్కి వెళ్ళింది మార్నింగ్ కదా, నేను నైట్ అయితే చేశాను. నైట్ టైం చేసుకుంటేనే మంచిది, మార్నింగ్ గడ్డ కడుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ బాగానే వచ్చింది కానీ అక్కడక్కడ చిన్న చిన్న క్రాక్స్ అయితే వచ్చాయి, కానీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. చూసారు కదా, గాయత్రికి ఇద్దాం టేస్ట్ చేస్తుంది ఎలా ఉందా ఏంటా అని. స్కూల్ నుంచి పాపం ఇప్పుడే వచ్చింది గాయత్రి. టేస్ట్ బాగుందా? ఓన్లీ గాయత్రికి అయితే నచ్చింది. అయినా కావాలితే ట్రై చేయండి ఐస్ క్రీమ్ పౌడర్ పెట్టి మిల్క్ పెట్టి, ఎందుకంటే సమ్మర్ కాబట్టి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.